హలో వెల్కమ్ ఆల్ ఈరోజు వీడియోలో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన ఒక ముఖ్యమైన ఒక ప్రోడక్ట్ గురించి చూపించబోతున్నాను. ఇదేంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ప్రతి ఇంట్లో చాలామంది వాడుకుంటున్నారు, కానీ ఇంకెవరైనా వాడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదేంటంటే అన్బాక్సింగ్ వీడియో. డైసన్ ప్యూరిఫైయర్ కూల్ జెన్ అనేసి వైట్ కలర్ తీసుకున్నాము. ఇది నేను ఇనార్బిట్ మాల్లో కొన్నానండి. డైసన్ది షోరూమ్ ఇనార్బిట్ మాల్లో ఉంది. ఇదేంటంటే ప్యూరిఫైయింగ్ కూలింగ్ ఫ్యాన్తో పాటు కంబైన్డ్ గ్లాస్ కూడా వస్తుంది దీనికి. అలాగే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్తో రిమోట్ కంట్రోల్ వస్తుందండి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. అయితే నేను చూసి సెట్ చేసే తీసుకున్నాను. ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిందండి. ఈ రోజుల్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ప్రతి ఇంట్లో ఉండాలి. ఏ బ్రాండు ఏంటి ఎంత కాస్ట్ అవన్నీ పని లేకుండా ఎవరు ఎంత కాస్ట్లో అయితే కొనుక్కోగలరో అంత కాస్ట్లో మనం మాత్రం ఈ వస్తువుని ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి. ఇది నేను రికార్డ్ చేసి కూడా నేను ఒక 1 మంత్ అయ్యింది, కానీ అది యూస్ చేసిన తర్వాత దాని పర్ఫెక్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి నేను ఈ వీడియో చేద్దామనేసి కొంచెం డిలే అయితే చేశాను. అంటే ఆ ఫిల్టర్స్లో మనకి డస్ట్ చేరాలి కదా, కనీసం ఒక 15 days 20 days అలా పడుతుంది. అది ఎంతవరకు అయితే ఆ ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది అనేది చూపించడం కోసం నేను ఒక 20 days తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను. నిజంగా ఆ ఫిల్టర్స్ అన్నీ చూస్తే భయం వేసింది, అంత డస్ట్ ఉందండి. రోడ్ సైడ్ హౌసెస్ ఉండడం ఒకటి కారణం, ఆ తర్వాత ఈ హైవేలు అవి దగ్గరగా ఉండడం ఒకటి. అదిగాక అసలు ఎయిర్లోనే పొల్యూషన్ ఎక్కువైపోయిందిలేండి. మనం వాటర్ ఎలా అయితే ప్యూరిఫై చేసుకొని తాగుతున్నామో ఎయిర్ని కూడా ప్యూరిఫై చేసుకొని పీల్చుకోవాల్సిన రోజులు వచ్చేసినాయి అనిపిస్తుంది నాకు ఈ డస్ట్ అంతా చూసిన తర్వాత. లాస్ట్లో ఉంటుంది ఆ బిట్ చూడండి, అసలు ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది. అప్పటికి మేము రోజు వ్యాక్యూమ్ క్లీన్ ఇంట్లో చాలా అంత హైజీనిక్గానే పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇదండి డైసన్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది 7.7 kgs ఉందని ఇచ్చున్నారు దాని మీద. ఇదండి వారంటీ కార్డ్స్, అలాగే రిమోట్ కంట్రోల్ ఉంది. రిమోట్ కంట్రోల్తో మనం దూరం నుంచి అయినా దాన్ని, ఇప్పుడు మనం సోఫాలో కూర్చుని ఉన్నాం, అది కొంచెం దూరంగా ఉంది, అలాంటప్పుడు కూడా ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వైట్ కలర్ అవ్వడంతో లుక్ బాగుంది. ఎందుకంటే వైట్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే మా ఇంటీరియర్ వస్తువుల్ని బట్టి, మా ఇంట్లో ఉండే వాటిని బట్టి నేను మా హాల్లో ఈ వాల్పేపర్స్ కానివ్వండి, సోఫా సెట్ కానివ్వండి, వీటికి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను ఈ కలర్ ఎంచుకున్నాను. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ వైట్. 3-pin ప్లగ్ ఇచ్చారు. ప్రోడక్ట్ అయితే బాగుందండి. ఇది చూడటానికి కూడా లుక్ చాలా బాగుంది. వైట్ కలర్తో ఒక స్టాండ్ లాగా ఇచ్చున్నారు. ఇంతకుముందు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందండి ఇంట్లో, అది వేరే బ్రాండ్. అది నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను. అది కూడా ఇంతకుముందు మేము వాడుతున్న ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది కొత్తగా డైసన్లో ప్రీవియస్గా నేను ఒక వీడియో డైసన్దే వ్యాక్యూమ్ క్లీనర్ 60,000 పడిందండి. అదొక వీడియో ఉంది చూడండి. అది చాలా యూస్ఫుల్గా ఉందండి. అసలు సోఫాలు అవి ఎకోలో కాకుండా బూస్ట్లో పెట్టి క్లీన్ చేస్తే అసలు ఎంత నీట్గా ఉంటున్నాయో అండి. దీనికి అటు ఇటు టేపులు ఇచ్చున్నారు, అవి తీసేస్తే కానీ అది మూవ్ అవ్వదు అనమాట. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, అంటే డైరెక్షన్స్ అనమాట. 90 degrees యాంగిల్ వరకు అది తిరుగుతూ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఎయిర్లో, అవన్నీ అది ఫిల్టర్ చేసేస్తుంది. అంటే పూర్తిగా 100% ప్యూరిఫై చేసేస్తుందని కాదు, మ్యాక్సిమం కనీసం ఒక 60-70% క్లీన్ చేసినా మనకి చాలు కదా. ఆ హాల్ వరకు ఇదండి కొన్ని బుక్స్ ఏవో ఇచ్చున్నారు, అవి ఇస్తారు కదా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్, అవి ఇచ్చున్నారు. రిమోట్ ఇచ్చారు. ఇదండి ఈ ప్రోడక్ట్ మాత్రం లుక్ చాలా బాగుంది. ఇది దగ్గర 4 feet వరకు ఉన్నట్టుంది. ఈ పైన రింగ్ ఉంది కదా మూవ్ అయ్యేది, అది మాత్రం చాలా హైట్గా ఇచ్చున్నారు, బాగుంది. ఇప్పుడు దీన్ని ప్లేస్ చేసేసి ఫ్లెగ్లో పెట్టి ఆన్ చేసి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఫిల్టర్స్ అవి క్లీన్ చేసేది నేను 20 days తర్వాత రికార్డ్ చేశాను, అది కూడా చూపిస్తాను. నేను ఇక్కడ హాల్లో ఒక ప్లేస్ చూసి అక్కడ పెట్టేసుకున్నాను.
ఇదండి రిమోట్కి మాత్రం పైన ఇచ్చున్నారు, మ్యాగ్నెట్ ఇచ్చున్నారు. అంటే అది పడిపోకుండా అది మూవ్ అయ్యేటప్పుడు అది పెట్టగానే స్టిక్ అయిపోతుంది. ఇంకా మనం ఈ రిమోట్లో చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చున్నారు. అలాగే ఫ్యాన్ హై చేసుకోవడానికి, లో చేసుకోవడానికి, స్పీడ్ కంట్రోల్ చేసేది ఒకటి, అలాగే ఆటో క్లీనింగ్ ఆటో ఫిల్టరింగ్ ఇచ్చున్నారు. అలాగే నైట్ టైము ఆ చందమామ బొమ్మ ఉండేది నైట్ టైం ఆన్ చేసుకోవడానికి. అలాగే ఫిల్టర్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక బటన్ ఇచ్చున్నారు. దాన్ని నేను ఇప్పుడు ఆన్ చేశాను, మూవ్ అవుతుంది. ఫ్యాన్ కూడా చిన్న సైజు టేబుల్ ఫ్యాన్ వచ్చినంత గాలి వస్తుందండి 10లో పెట్టినప్పుడు. అది 1 to 10 ఉన్నాయి. మనకి సౌండ్ నాయిస్ ఉండకూడదు అనుకున్నప్పుడు ఆ మూన్ ఉండే బటన్ నొక్కేస్తే మనకి సౌండ్ ఉండదండి. అలాగే ఈ ఆటోమేటిక్ మనకు ఏదైనా సాంబ్రాణి వేసినప్పుడు, లేదంటే ఇంకేదైనా డస్ట్ వచ్చినప్పుడు, ఇల్లు చిమ్మేటప్పుడు, అలాంటప్పుడు ఆటోమేటిక్గా అది లెవెల్ ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ ఫిల్టరింగ్ చేయాలి అనుకుంటే మీరు ఆటోలో ఉంచేసేయండి. మీరు ఏం టచ్ చేయని అవసరం లేదు. మనకి అది ఎప్పుడు మనకి ఎంతలో కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి అంటే ఈ రిమోట్ని యూస్ చేసి మనం హై కావాలా, లో కావాలా, ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చు. ఇదండి ఇది ఫ్యాన్ ఫాస్ట్ లెవెల్స్ ఉన్నాయి. 1 to 10 వరకు ఇచ్చున్నారు. ఇదండి ఇది మూన్ సింబల్. ఇది నాయిస్ రిమూవర్ అనమాట. అంటే సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. మనకు అక్కడ చిన్న స్క్రీన్ లాగా ఇచ్చున్నారు కదా, అది కూడా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినప్పుడు మన యాజ్ టీజ్గా మళ్ళీ వస్తుంది. అలాగే ఫిల్టర్స్ ఎంతవరకు అయితే ఫిల్ అయినాయి, మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకోవాలనేది చూపించడానికి లాస్ట్లో కింద ఒక బటన్ ఉంది. ఇది ఫ్యాన్ లెవెల్స్ అనమాట. ఫ్యాన్ స్పీడ్ బాగా వస్తుందండి. గాలి కూడా చిన్న సైజ్ టేబుల్ ఫ్యాన్ వచ్చినట్టు వస్తుంది. ఇదండి ఇంకా ఇది 20 days తర్వాత నేను ఫిల్టర్స్ తీస్తున్నాను. చూడండి పక్కన అటు ఇటు సైడ్ 2 బటన్స్ ఇచ్చున్నారు. అవి ప్రెస్ చేయగానే ఆ డోమ్స్ 2 వచ్చేస్తున్నాయి అండి. ఇటు ఒక హాఫ్ బిట్ ఒకటి వచ్చేస్తుంది, హాఫ్ బిట్ ఇంకో వైపుది వచ్చేస్తుంది. అసలు ఆ డస్ట్ చూసి భయపడ్డాను నేను నిజంగా. ఇవి తీసుకోవడం అయితే ఈజీగానే ఉన్నాయి. ఈ లోపల ఫిల్టర్స్ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఎక్స్ట్రా ఫిల్టర్స్ కొనుక్కోవాలన్నా 14,000 అలా పడుతుంది. ఇంతకీ దీని కాస్ట్ చెప్పలేదు కదండి, 39,000 పడింది ఇది ఈ డైసన్ ప్యూరిఫైయర్. ఈ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఫిల్టర్స్ ఇవన్నీ విడిగా మనం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇవి పాడైపోయినాయి అనుకున్నప్పుడు ఈ ఫిల్టర్ని రిమూవ్ చేయడానికి సైడ్ ఒక బటన్ ఇచ్చున్నారు. అది ప్రెస్ చేయగానే మనకి అది విడిపోయి వచ్చేస్తుంది. అదండి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అదండి అసలు ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఇంత డస్ట్ ఉంటుందని. ఇంత ఫైన్ డస్ట్ అంటే అంత ఫైన్ డస్ట్, చాలా ఫైన్ డస్ట్ ఉంది. ఇది మీరు పొరపాటును కూడా క్లాత్తో క్లీన్ చేయడం కానీ, ఏదైనా బ్రష్ లాంటిది పెయింట్ బ్రష్ లాంటివి తీసుకుని క్లీన్ చేయడానికి మాత్రం చూడొద్దండి. ఇంకా ఆప్షన్ లేదు, వ్యాక్యూమ్ క్లీనర్ లేదు అనుకున్న వాళ్ళు తప్పదు, ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయి బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవి కడగడానికి కూడా వీలు లేదు కాబట్టి మనం ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్తో కానీ లేకపోతే బయటకు తీసుకెళ్ళిపోయి బయట ఓపెన్ ప్లేస్లో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. చూసారా ఎంత డస్ట్ ఉందో. ఈ లెక్కన ఈ డస్ట్ అంతా మనం రోజు పీల్చుకొని వదిలే గాల్లో ఉంటుందన్నమాట. ఈ ప్యూరిఫైయర్ ఎంతవరకు క్లీన్ చేసిందో అయితే నాకు తెలియదు ఎయిర్ని, కానీ చాలా వరకు క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో, అది మొత్తం డస్టే. ఈవెన్ మనకి తిరుగుమాతలు పెట్టుకున్న కిచెన్లో పెట్టిన ఇది కూడా ఇది రెడ్ కలర్లోకి మారిపోయి ఆ ప్యూరిఫికేషన్ లెవెల్స్ని పెంచేస్తుంది. మామూలుగా క్లీన్ చేసే పవర్ దానికి సరిపోవట్లేదేమో అనిపించింది. అందుకని డైసన్లో ఆప్షన్ ఉందండి, ఎక్కువ నుంచి అలాగే మీడియం, బూస్ట్. ఇది చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. నేను ఇప్పుడు బూస్ట్లో పెట్టి క్లీన్ చేస్తున్నాను.
ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేను అంతా క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తానండి. ఆ వైట్గా ఉన్న ఫిల్టర్స్ కాస్త ఎలా అంతా డార్క్ కలర్లోకి వచ్చేసినాయి. వాక్యూమ్ క్లీనర్లో ఇది ఇంకొక అటాచ్మెంట్, బ్రష్ లాంటిది వస్తుంది, దాంతో క్లీన్ చేస్తున్నాను. అలాగే ఈ ఫిల్టర్స్ ఉన్న బాక్సులు ఉన్నాయి కదా, బ్లాక్స్ లాగా 2 బ్లాక్స్ ఇట్లా అటాచ్ చేసేవి, వాటిని కూడా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకోండి. మొత్తం అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నాను. ఇది ఫిక్స్ చేయడం కానీ తీయడం కానీ చాలా ఈజీగా ఉందండి. ఏం లేదు, జస్ట్ పక్కన ఒక చిన్న బ్లాక్ బటన్ ఇచ్చున్నారు, దాన్ని ప్రెస్ చేయగానే ఆ ఫిల్టర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. మళ్ళీ పెట్టేయడం కూడా అంతే, క్లిప్ సౌండ్ వస్తుంది. ఆ క్లిప్ సౌండ్ వచ్చిందంటే ఫిక్స్ అయిపోయినట్లే. ఇప్పుడు రెండింటిని ఒకేసారి ప్యూరిఫైయర్ దగ్గర పెట్టి ఇట్లా ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతున్నాయి. చూడండి, అంతే, చాలా ఈజీగా ఉంది. ఇవి మాత్రం తీసుకోవడం, మళ్ళీ అవి ఫిక్స్ చేసుకోవడం. ఇదండి, ఆన్ చేస్తున్నాను. మనకిప్పుడు ఈ ఫిల్టర్స్ లెవెల్ తక్కువ కనిపిస్తుంది, ఇందాక చాలా కనిపించింది. లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ హైలో ఉండింది. ఇప్పుడు ఫిల్టర్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఆ లెవెల్ తగ్గిపోయింది. దీనికి లాస్ట్లో ఉన్న ఒక బటన్ నొక్కినప్పుడు మనం ఆ ఫిల్టర్స్ ఎలా తీసుకోవాలి, క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా అదే చూపించేస్తుంది. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, అది ఇప్పుడు ఓకే అన్నట్టు. ఆ ఫిల్టర్స్ ఆ లెవెల్, డస్ట్ లెవెల్ ఓకే ఉంది. అది కానీ రెడ్లోకి వచ్చింది అంటే మనం ఫిల్టర్స్ వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇది నైట్ మోడు, ఆటో, అది ఫిల్టర్స్ అనమాట. ఇవి ఫ్యాన్ది ఇంక్రీజ్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి 10 పాయింట్స్ వరకు మనకు ఆప్షన్ ఉంది పెట్టుకోవడానికి. ఇది మనం మాన్యువల్గా కాకుండా ఆటోలో కానీ ఉంచేస్తే ఆ లెవెల్స్ని అదే తీసుకుంటుంది. అంటే ప్యూరిఫై చేయాల్సిన లెవెల్స్ అనమాట. మన ఎయిర్లో ఉండే డస్ట్ని బట్టి అదండి. ఆ గ్రీన్ లైన్ ఇట్లా హార్ట్ బీట్ దానిలాగా వెళ్తుంది కదా, అంటే ఆ లెవెల్స్ అనమాట. పైన రెడ్ కలర్ ఉంది అంటే అది ఎక్కువ డస్ట్ ఉన్నట్టు ఎయిర్లో. దానికైతే క్లీన్ చేసేసాము. ఇప్పుడు ప్యూరిఫైయర్ అయ్యే స్ట్రెంగ్త్ కూడా దానికి ఇప్పుడు పెరుగుతుంది. అంటే ఫిల్టర్స్ క్లీన్గా ఉంటే డస్ట్ని కూడా ఈజీగా అది పట్టేసుకుంటుంది. ఇప్పుడు డస్ట్ ఎక్కువ పూర్తి అవ్వకముందే ఇట్లా 20 డేస్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే మీరు క్లీన్ చేసుకుంటూ ఉన్నారంటే అంత డస్ట్ పేరుకోదు. నేను ఒక 20 డేస్ వదిలేయడం వలన అలా అంత ఫుల్ అయిపోయింది. నాకు తెలియలేదు ఎన్ని రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేయాలనేది. ఇంక ఇప్పటి నుంచి ఇంకా 1 వీక్ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఈ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.